అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డిఆర్ఓ మలోలా, డిప్యూటీ కలెక్టర్ శిరీష, ఆర్డీఓ కేశవనాయుడుతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి దాదాపు 510 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు అధిక సమస్యలున్న మండల కేంద్రాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రీసర్వే అనేది గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎం మరియు ఎక్స్టెంట్ వేరియేషన్స్ వస్తూ ఉంది. దీనికి ప్రొసీజర్ని అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. ఆఫీసర్స్కి దే షుడ్ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని వాళ్ళు తెలుసుకుని ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందరూ కూడా సహకారం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలు కూడా పేషెన్స్తో ఉండాలని. ప్రాసెస్ అనేది మొదలైంది, ఖచ్చితంగా లాజికల్ కన్క్లూజన్ దాకా తీసుకెళ్తాం. అధికారులకి అవగాహన పెంచడంతో పాటు టైం టు టైం నోటీసెస్ ఇచ్చి ప్రొసీజర్ని ఫాలో అయ్యి చేయాల్సిన ఇది పద్ధతి ఉంది. దీన్ని నేను స్వయంగా ప్రతి వారం కూడా సమీక్ష చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు దగ్గర ఉండి ఆయన ఆధ్వర్యంలో అన్ని పనిని కంప్లీట్ చేస్తాను. అదే సింగనమల హెడ్ క్వార్టర్స్లో రీసర్వే ఇష్యూ అన్నారు. ఇప్పుడే నేను తహసీల్దార్, మండల్ సర్వేయర్, ఆర్డీఓ గారితో మాట్లాడాము. అవసరమైతే వేరే లీన్ మండల్ నుంచి కొన్ని అడిషనల్ పీపుల్ని కూడా పెట్టి సర్వే చేయించాలని చేస్తాం. సింగనమల హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా పరిష్కరణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా జిల్లా స్థాయిలో జరిగే ఈ కలెక్టర్ గారి పరిష్కార వేదిక ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ హెడ్ క్వార్టర్స్లో జరపడము ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు కానీ, భూ కబ్జాలు కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళలేని పరిస్థితిని కూడా కలెక్టర్ గారు స్వయంగా స్పందించి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఆ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళు వినే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కలెక్టర్ గారికి ముందస్తుగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు 10 గంటలుగా ప్రారంభమైనటువంటి ఈ ప్రజా పరిష్కరణ వేదిక దాదాపు 3-2 కావస్తూ ఉంది. ప్రజల సమస్యని నేరుగా వింటూ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేవి కూడా వెంటనే తీరుస్తూ నెక్స్ట్ అవి ఏమైనా సమస్యలు ఇంకా ఉంటే దాన్ని పరిశీలించి 7 రోజుల్లోపు లేదంటే 15 రోజుల్లోపు పరిష్కరణ జరగాలి అని కూడా కలెక్టర్ గారు ఆదేశించడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి సమస్యని కూడా నేరుగా అధికార యంత్రాంగమే పరిశీలించే విధంగా కూడా ఆయన పరిపాలించే విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిష్కరణ వేదికకు అలాంటి రిప్రజెంటేటివ్స్ని కూడా, ఎమ్మెల్యేని కూడా భాగస్వాములుగా చేస్తూ లోకల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా పరిపాలించే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా ఎంతో ధైర్యంగా ఉండడము మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిపాలనని కోరుకున్నందుకు, ఒక మంచి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దాదాపు 600 పరిష్కార సమస్యల్ని మనము చూడడం జరిగింది. దాంట్లో ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉండడం కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా రావడం జరిగింది. కావున ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈ సింగనమల నియోజకవర్గంలో 6 మండలాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడ అందుబాటులోకి రావడము జరిగింది. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలో తీర్చే విధంగా కూడా, పరిపాలించే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సింగనమల నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రహదారి సమస్య అయితేనేమి, మరొకమ్మ దగ్గర నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి సమస్యని కూడా నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడము, ఇప్పుడు వెళ్ళి దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ,
ఎక్కడైతే స్కూళ్ళు ఎస్సీ ఎస్టీ భూముల గురించి ఆక్రమించినారో, శ్మశానాలు ఆక్రమించుకున్నారు, అట్లాంటివన్నిటినీ కూడా వారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ప్రజలు ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా నిరంతరం ఉండి వాళ్ళు పాల్గొనడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇదే పరిపాలనను ముందుకు తీసుకెళ్లి సింగనమల నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి చూస్తూ ముందుకు వెళ్తామని కూడా సందర్భం తెలియజేస్తుంది.